Hello everyone, welcome back to my channel Love Pharmacy. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. లైక్ ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. ఓకే, ఈ వీడియో మొత్తం 74 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 74 క్వశ్చన్స్లో అన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే. సో ఇట్స్ బెటర్ మొత్తం అన్నీ వాటి మీద ఒక జస్ట్ నాలెడ్జ్ ఉంచుకోండి. సో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అని. సో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ రాయొచ్చు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఏవైతే నేను క్వశ్చన్స్ పోస్ట్ చేశానో సో ఆ క్వశ్చన్స్ని యాస్టీస్గా అట్లీస్ట్ వాటి మీనింగ్ ఏంటి అండ్ వాటిలో టైప్స్ ఉన్నాయా అండ్ ఆ టైప్స్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా. సో ఇఫ్ యూ లెర్న్ దట్ అది ఈజీగా ఉంటుందన్నమాట రాయడానికి. సో ఓకే, సో నౌ ద వీడియో స్టార్ట్స్. సో నౌ వీ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఎయిట్లకైతే $" పెట్టానో $" పెట్టానో అవన్నీ చాలా బాగా చదవండి అండ్ రిమైనింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో షెల్ వి స్టార్ట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఆర్గనైజేషన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అడిగే క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆర్గనైజేషన్స్ అని అడిగితే మేజర్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ జస్ట్ సింపుల్ ఫామ్లో చెప్పి లైక్ సింపుల్ టు మోస్ట్ కాంప్లెక్స్ అని చెప్పి లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ యాటమ్స్, మాలిక్యూల్స్ అండ్ ఆర్గానెల్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్ సిస్టమ్ అండ్ ద హ్యూమన్ ఆర్గానిజం. సో ఇవి రాస్తే సరిపోతాయి అండ్ ఇట్స్ బెటర్ లైక్ మీరు ఏం చేస్తారంటే 2-3 ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మియోటిక్. సో అందరికీ తెలిసిందే వాట్ ఈజ్ మియోటిక్ అని. జస్ట్ మియోటిక్ సెల్ డివిజన్ అంటే ఏంటి అంటే లైక్ మియోటిక్ ఈజ్ అ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెజెంట్ ఇన్ ద పేరెంట్ బై హాఫ్ అండ్ ప్రొడ్యూసెస్ 4 gametes. సో మియోసిస్ అంటే ఏమీ లేదు. సో ఏదైతే పేరెంట్ ఉందో పేరెంట్ క్రోమోజోమ్స్ని 2 parts కింద డివైడ్ చేస్తుంది. సో ఆ 2 partsలో ఒక్కో దాంట్లో 2 gametes ఉంటాయి. సో 2 parts కన్సిస్ట్ ఆఫ్ టోటల్లీ 4 gametes. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కూడా రాయాలి. సో ఇది బికాస్ ఆఫ్ టు ప్రొడ్యూస్ ఎగ్స్ అండ్ స్పర్మ్ సెల్స్ ఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్ అని రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పెన్స్ ఇన్ మియోటిక్ సెల్ డివిజన్ అడిగినప్పుడు మదర్ సెల్స్ డివైడ్ ట్వైస్, వన్ అరౌండ్ ద DNA రిప్లికేషన్ అని రాయండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ రైట్ మియోటిక్ సెల్ స్టేజెస్ అనేవి సెల్ డివిజన్ స్టేజెస్ అనేవి రాయడం బెటర్. లైక్ ద 4 stages ఉంటాయి ఇందులో. ఒకటి ప్రోఫేస్ అండ్ నెక్స్ట్ మెటాఫేస్ అండ్ నెక్స్ట్ ఎనాఫేస్ అండ్ టెలోఫేస్. ఓకే, సో ఈ 4 రాస్తే దట్స్ ఇట్, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఎండోక్రైన్ సెల్ సిగ్నలింగ్. సో ఇది సిగ్నలింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ ఒక పాయింట్ దగ్గర ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవి ఒక టార్గెట్ సెల్స్ దగ్గరికి వచ్చి వాటి యొక్క యాక్షన్స్ అనేవి చూపిస్తాయి. సో వాటిని ఎండోక్రైన్ సెల్ సిగ్నలింగ్ అంటాం. సో వాటిలో మనకి లైక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ అంటే హైపోథలామిక్ అండ్ పిట్యూటరీ అండ్ సమ్ అదర్ ఎడ్రినల్ ఇవి ఉంటాయి. సో వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెస్ట్. ఇందులో టైప్స్ ఆల్రెడీ చెప్పాను కదా, పారా సిగ్నలింగ్, ఎండోక్రైన్ సిగ్నలింగ్, ఆటో సిగ్నలింగ్ అండ్ డైరెక్ట్ సిగ్నలింగ్. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్స్ జస్ట్ కమెంట్ దట్ క్వశ్చన్. ఓకే, మస్క్యులర్ టిష్యూ, వాట్ ఈజ్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. సో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటిగ్యుమెంటరీ అంటే ఏంటి ఫస్ట్ రాయాలి. ఇంటిగ్యుమెంటరీ ఈజ్ నథింగ్ బట్ ద స్కిన్, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ బోన్ అంటే చెప్పాలి అండ్ దాని మెయిన్ ఫంక్షన్ ఏంటనేది కూడా చెప్పాలి. అండ్ న్యూరోమస్కులర్ జంక్షన్. సో ఈ టాపిక్ అనేది ఆల్రెడీ ప్లేలిస్ట్లో పోస్ట్ చేశాను, వీడియోలో పెట్టాను చూడండి. అండ్ రైట్ అబౌట్ డిజార్డర్స్ ఆఫ్ బోన్స్. సో డిజార్డర్స్ ఆఫ్ బోన్స్ కూడా రాయండి. లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్. సో ఇవన్నీ రాయండి. అండ్ వాటిని మెయిన్ అసలు బ్లాస్టోసిస్ అంటే ఏంటి, ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ వాట్ ఈజ్ సింపథాటిక్ నర్వస్ సిస్టమ్. సో డైరెక్ట్గా సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ అని రాయకుండా సో ఫస్ట్ దేన్నైనా సరే క్లాసిఫై చేయండి. సో అసలు నర్వస్ సిస్టమ్ ఏంటి, ఎలా క్లాసిఫై అయింది, ఆ తర్వాత మీరు వాట్ ఈజ్ సింపథాటిక్ అని కనుక మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద గుడ్ ఇంప్రెషన్ అనమాట. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్స్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద బాడీ. సో మన బాడీలో ఎటువంటి సెన్సెస్ ఉంటాయి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్. సో ఇది కూడా సో మ్యాక్సిమం చదవండి. అండ్ డిస్క్రైబ్ ద జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ కమ్యూనికేషన్. సెల్ కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే,
And next, write a brief note on paracrine types of intracellular signaling. So you can write, so first what is cell signaling, and in that also what is paracrine, so ఇది మెన్షన్ చేయండి. అండ్ కనెక్టివ్ టిష్యూ మనకు ఆల్రెడీ తెలిసిందే, కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, అండ్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూలో ఏ టైప్స్ ఉన్నాయి అనేవి, సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ when it comes to 15th question, discuss different types of bones in the body. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఏంటి మన బాడీలో, లైక్ స్కల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్ అండ్ అప్పర్ బోన్స్ అండ్ లోవర్ లింబ్ బోన్స్. సో ఇవన్నీ మీరు కనుక క్లాసిఫై చేయాలి. అండ్ మోర్ ప్రాబబ్లీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్క్స్ రావాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని విత్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్, గివ్ ఎ డీటెయిల్ అకౌంట్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ని ఆర్గనైజేషన్ చేయమన్నప్పుడు మీరు టాప్ టు బాటమ్ రావాలి. ఓకే. దాన్ని ఎప్పుడు మీరు మింగిల్ చేయకండి. సో దాన్ని పైన కిందని పైన అలా రాయకండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఆర్గనైజేషన్ అలాగే రాయండి. డిస్కస్ హోమియోపాయిసిస్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అసలు హోమియోపాయిసిస్ అంటే ఏంటో రాయాలి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద క్రేనియల్ నర్వ్స్ మనకి తెలిసినవే. సో క్రేనియల్ నర్వ్స్ రాసి అండ్ దేని ఫంక్షన్స్ని డిస్కస్ చేయాలి. ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, సో అది మీరు చూడొచ్చు. సో డిస్కస్ అబౌట్ టంగ్ గురించి చెప్పాలి. లైక్ టంగ్ గురించి చెప్పమన్నప్పుడు మనం ఏం చెప్పాలి, సబ్లింగ్యువల్ పార్ట్ అండ్ లింగ్యువల్. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే ప్యాపిలేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, లైక్ ఫంగిఫామ్ ప్యాపిల్లే, వ్యాలిడ్ ప్యాపిల్లే అండ్ సర్క్యూమ్వ్యాలిడ్ ప్యాపిల్లే. సో వీటి గురించి కూడా మీరు రాయండి. సో దీన్ని రాసిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ గో టు దట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద టంగ్. సో లైక్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి, లైక్ 10,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద టంగ్ అని ఇలా రాయండి. అండ్ నెక్స్ట్, డిస్క్రైబ్ హోమియోపాయిసిస్ అన్నారు. సో వీ నో దట్. అండ్ రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ హియర్ 21 క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది బ్లడ్. సో అక్కడ ఈ 10 వచ్చింది, సారీ. సో ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్, వన్ ఆఫ్ ద మోస్ట్, అసలు బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏంటి, అండ్ బ్లడ్ ఇట్స్ బెటర్ టు రైట్ వాట్స్ ద కంపోజిషన్ ఆల్సో, కంపోజిషన్ కూడా రాస్తే ఇట్స్ బెటర్. అండ్ 22 క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అని అడిగారు. సో రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ అన్నప్పుడు మీరు డెఫినెట్గా అసలు వాట్ ఈజ్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది మెన్షన్ చేసి అండ్ అందులో ఫర్దర్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా ఉంటే డెఫినెట్గా రాయాలి. ఓకే. అండ్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్కి వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అని అడుగుతారు. సో రైట్ దట్ ఆల్సో. ఓకే. లైక్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అంటే RES సిస్టమ్ అని అంటాము. ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్ పాపులేషన్ ఆఫ్ ఫాగోసైటిక్ సెల్స్ని సిస్టమేటిక్గా ఫిక్స్ చేసి ఉంటుంది టిష్యూకి. సో దీనిని మనం రెటిక్యులో ఎండోథీలియల్ సెల్స్ అని అంటాం, సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్, మూవింగ్ టు ద రైట్ ఏ నోట్ ఆన్ సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ మీరు సర్క్యులేషన్ రాయాలి. అండ్ సర్క్యులేషన్ రాసిన తర్వాత అండ్ ఫ్లో ఆఫ్ లింప్, అసలు లింప్ ఎలా ఫ్లో అవుతుంది అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ లింప్ యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇవి రాయాలి. నెక్స్ట్, బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అన్నప్పుడు హయ్యర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇవి కూడా రాయాలి. ఓకే. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ బోత్ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, అండ్ వీటికి లైక్ ఒక ఫ్లో చార్ట్ కూడా ఉంటుంది, పాత్వే కూడా ఉంటుంది. ఇట్స్ బెటర్ టు రైట్ దట్, ఈజీగా అర్థం అవడానికి. And write a note on cardiac output. We know that cardiac output, there is an equation for cardiac output, just you write it. And next, heartbeat ante enti and structure of artery. So artery function enti. Write a brief note on the systemic. So circulations lo types అని అడిగినప్పుడు systemic circulation, coronary circulation and pulmonary circulation. So ఇవి రాయండి. And one of the most ఏంటంటే వాట్ ఈజ్ హోమియోస్టాసిస్ అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ వెల్ యాజ్ మీరు వాట్ ఈజ్ నెగిటివ్ హోమియోస్టాసిస్ అండ్ పాజిటివ్ హోమియోస్టాసిస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో దీన్ని మీరు విత్ ఎగ్జాంపుల్స్తో మెన్షన్ చేయాలి. సో ఓకే. అండ్ నెక్స్ట్, రైట్ ఏ నోట్ ఆన్ సెల్ జంక్షన్ అండ్ సెల్ డివిజన్. సో సెల్ జంక్షన్కి సెల్ డివిజన్కి నోట్ రాయాలి. అండ్ నెక్స్ట్, డిఫైన్ టిష్యూస్ని డిఫైన్ చేయండి. అండ్ రిమైనింగ్, డిఫైన్ నర్వస్ సిస్టమ్ అండ్ డిఫైన్ ఏ నోట్ ఆన్ ఫిజియాలజీ ఆఫ్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో హియరింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా జరుగుతుంది మన ఇయర్లో, బేస్డ్ ఆన్ ద కాక్లే అండ్ వెస్టిబ్యులర్, అవి బేస్డ్ ఆన్ ద కాక్లే అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ బెటర్ టు రైట్ దట్. అండ్ లిస్ట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ బోన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏదైతే స్టార్ మార్క్ పెట్టానో డెఫినెట్గా అన్నీ చదవండి అండ్ మోస్ట్లీ స్ట్రెస్ చేసి చదవండి. ఓకే. లిస్ట్ ఏ నోట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ బోన్స్. సో బోన్స్ టైప్స్ ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టిపికల్ వర్టిబ్రే. ఫస్ట్ టిపికల్ వర్టిబ్రే అనే ముందు వర్టిబ్రే అంటే ఏంటి అండ్ దాని లొకేషన్ ఏంటి అండ్ దాని ఫంక్షన్ ఏంటి అండ్ టిపికల్ వర్టిబ్రే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ కర్టిలేజ్ అండ్ బోన్.
సో కార్టిలేజ్ ఎక్కడ ఉంటుంది? సో కార్టిలేజ్ రాసి బోన్ రాసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కార్టిలేజ్ అండ్ బోన్. ఓకే, జస్ట్ విత్ టూ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. And next question, the difference between the cardiac and skeletal system. List out various forms of signaling pathway. One of the most important questions, signaling pathway. And define phagocytosis. So what is phagocytosis? So phagocytosis is nothing but engulfing the foreign particles. You can write it. Phagocytosis ante emi ledu. If anyone doesn't know, you can know that ఏదైతే ఫారెన్ పార్టికల్ అనేది మన బాడీలోకి వచ్చిందో సో దాన్ని ఎంగల్ఫ్ చేసేసి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి దాన్ని ఫాగోసైటోసిస్ అంటాము. ఓకే, డిఫైన్ సెల్ జంక్షన్ అండ్ డిఫైన్ గ్యాప్ జంక్షన్. డిఫైన్ పారాక్రైన్ అండ్ ఎండోక్రైన్ సిగ్నలింగ్. సో పారాక్రైన్ అండ్ ఎండోక్రైన్ సిగ్నలింగ్ కూడా మెన్షన్ చేయండి. అండ్ వాట్ ఈస్ కాంటాక్ట్ డిపెండింగ్ సిగ్నలింగ్? సో కాంటాక్ట్ డిపెండింగ్ సిగ్నలింగ్ అంటే ఏంటి? అండ్ నేమ్ సైనోవియల్ జాయింట్స్. డెఫినెట్గా డ్యామ్ షూర్గానే చెప్పే క్వశ్చన్ ఏదైనా ఉందంటే నేమ్ సైనోవియల్ జాయింట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది 2 మార్క్స్కి అయినా అడగవచ్చు, లేదంటే 4 మార్క్స్కి అయినా అడగవచ్చు, ఆర్ ఎల్స్ దే మే ఆస్క్ ఇట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. సో ప్లీజ్ ట్రై టు లెర్న్ వాట్ ఈస్ సైనోవియల్ జాయింట్. సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, అండ్ వేర్ ఆర్ ద లొకేటెడ్. సో ఇవన్నీ డెఫినెట్గా రాయాలి అండ్ విత్ ద డయాగ్రామ్స్. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ గురించి చెప్పండి, సైనోవియల్ మెంబ్రెయిన్ గురించి కూడా చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ నేమ్ ద బోన్స్ ఆఫ్ క్రేనియం. సో క్రేనియం బోన్స్ ఏంటి అండ్ వాటి నెంబర్స్ మెన్షన్ చేయండి. అండ్ నేమ్ ద బోన్స్ ఆఫ్ ద ఫేస్. సో ఫేషియల్ బోన్స్, నథింగ్ బట్ ద ఫేషియల్ బోన్స్. దేర్ ఆర్ 14 ఫేషియల్ బోన్స్. సో 14 ఫేషియల్ బోన్స్ ఏంటో రాస్తే బెటర్. అండ్ నెక్స్ట్ సేమ్ మెన్షన్ ద అప్పర్ లిమ్స్. సో అప్పర్ లిమ్ అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో మీరు ఒక ఆర్డర్లో రావాలి. లైక్ ఉల్నా తర్వాత రేడియస్ తర్వాత ఉల్నా అని కన్ఫ్యూజ్ చేయకుండా సో ద ఆర్డర్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ అనేది స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, బేసికలీ అందరూ ఏం చేస్తారంటే బోన్సే కదా రాసేయడం అని చెప్పి లైక్ ఉల్నా తర్వాత హ్యూమరస్ అని, హ్యూమరస్ తర్వాత రేడియస్ అని రాస్తారు. సో అలా అది బ్లైండ్ మిస్టేక్. సో మీరు ఫస్ట్ ఆర్డర్లో రాయాలి. లైక్ హ్యూమరస్, ఆ తర్వాత ఉల్నా, ఆ తర్వాత రేడియస్, అండ్ నెక్స్ట్ కార్పల్ బోన్స్, మెటాకార్పల్ అండ్ ఫాలెన్జిల్ బోన్స్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫాలింగ్స్. సో ఫాలింగ్స్ బోన్స్ అని ఇలా ఆర్డర్ అయ్యాలి. ఇదే సేమ్ యాస్టీస్ మనం లోవర్ బోన్స్ అడిగినా కూడా, మీరు లోవర్ బోన్స్ అడిగినా కూడా సేమ్ అలాగే రాయాలి. అండ్ డోంట్ ట్విస్ట్ దట్ బోన్స్. ఓకే, పైన కిందవి పైన అలా రాయకూడదు. ఓకే, అండ్ లోవర్ బోన్స్ అడిగినప్పుడు సేమ్ ఫ్యూమర్, పటెలా, టిబియా, ఫిబులా, 7 టార్సల్ బోన్స్ అండ్ 5 మెటాటార్సల్ బోన్స్ అండ్ 14 ఫాలెంజెస్. సో ఇవి ఆర్డర్లో అనేది డెఫినెట్గా ఉండాలి. లైక్ ఫీమర్, పటెల్లా, టిబియా, ఫిబులా అండ్ 7 టార్సల్ బోన్స్. రిమెంబర్ దట్ 7 టార్సల్ బోన్స్ అండ్ 5 మెటాటార్సల్ బోన్స్. అండ్ ఒక పాయింట్ ఏంటంటే చదివేటప్పుడు కార్పల్ అనేది మనకి ఆర్మ్స్లో లైక్ అప్పర్ లిమ్స్లో మెన్షన్ చేయాలి. సో వెన్ ఎవర్ మనం లోవర్ లిమ్స్కి వచ్చేటప్పటికి మీరు కార్పల్స్ అని రాయకూడదు. యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ దట్ మెటాటార్సల్స్ అని అనాలి. ఓకే, సో టార్సల్స్ అని, కార్పల్స్ అని అప్పర్ లిమ్లో ఎలా అంటున్నామో మన లోవర్ లిమ్స్ లైక్ లెగ్స్ అని దగ్గరికి వచ్చేటప్పటికి టార్సల్స్ అని రాయాలి. అండ్ మెటాకార్పల్స్ ప్లేస్లో మెటాటార్సల్ అని రాయాలి. సో డిఫరెన్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, బోన్స్ ఆఫ్ ద వెర్టిబ్రల్ కాలమ్. సో వెర్టిబ్రల్ కాలంలో ఉండే బోన్స్ నేమ్స్ ఏంటి అవి రాయమని అడుగుతున్నారు. ఓకే, వర్టిబ్రల్ కాలమ్ బోన్స్ అన్నప్పుడు సో లైన్గా రావాలి. లైక్ వెర్టిబ్రా అంటే ఏంటి? వెర్టిబ్రా అంటే దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద స్పైన్. సో అందులో ఉండేవి ఏంటంటే సర్వికల్ స్పైన్స్ అంటారు. అంటే దట్ ఈస్ ఫ్రమ్ C-7, C1 to C7. అవి 7 ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 7. అండ్ నెక్స్ట్ C తర్వాత T. రిమెంబర్ దిస్, ఒక కోడ్ పెట్టుకోండి. లైక్ CTLS అండ్ T అంటే సర్వికల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లుంబార్ స్పైన్ అండ్ సాక్రల్ స్పైన్ అండ్ టెయిల్ బోన్. ఇవి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే సర్వికల్కి వస్తామో అందులో 7 బోన్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ C1 to C7. సో థొరాసిస్ బోన్స్కి వచ్చేటప్పటికి T1 to T12 ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎండింగ్ ఆఫ్ ద C7 బోన్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద T1 బోన్ వచ్చేదాన్ని థొరాసిస్ స్పైన్ అంటాం. సో అది T12 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఆఫ్ T12 దట్ ఈస్ థొరాసిస్ స్పైన్ నుంచి లుంబార్ స్పైన్కి ఉంటుంది. సో దట్ ఈస్ L1. సో ఈ ఏరియాని మొత్తాన్ని థొరాసిస్ స్పైన్ అంటాం. సో లుంబార్ స్పైన్ వచ్చేటప్పటికి L1 to L5 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాక్రల్ స్పైన్ వచ్చేటప్పటికి S1 to S5 ఉంటుంది. అండ్ లాస్ట్ దట్ ఈస్ ద నథింగ్ బట్ టెయిల్ బోన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే
ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. హౌ ద వెర్టిబ్రా ఈజ్ డివైడెడ్ అంటే ఇట్ ఈస్ సెపరేటెడ్ బై ఎ డిస్క్ అని చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సైనోవియల్ జాయింట్స్ ఎంత ఇంపార్టెంటో, సో అందులోనే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నప్పుడు దాని ఫిజియాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది, అండ్ ఇట్స్ బెటర్ టు డ్రా ద డయాగ్రామ్ ఆల్సో. ఓకే, అండ్ అందులో ఆర్టికులేషన్స్ ఎలా ఉంటాయి, అది ఎక్కడ ఫైండ్ ఉంటుంది, లైక్ హిప్ అని. సో ఆ తర్వాత అక్కడ ఏముంటుంది, లైక్ ఫీమర్, బాల్ అంటే ఏ బోన్ యాక్ట్ చేస్తుంది, ఫీమర్ అంటే యాక్ట్స్ లైక్ బాల్ కదా. సో అది ఎందులో ఉంటుందంటే కప్ లైక్ ఎస్టాబ్యులం, అంటే ఎస్టాబ్యులం ఇస్ నథింగ్ బట్ సాకెట్ అంటారు. సో సాకెట్ అంటే కప్ అండ్ సాసర్ అనే ఐడియా ఉంది కదా. సో సేమ్ కప్ వచ్చి సాసర్ మీద ఎలా ఉంటుందో, సో సేమ్ ఒక బోన్ వచ్చి ఇంకో దాని మీద రెస్ట్ అయి ఉంటుంది. సో దీన్నే మనం బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటాం. అండ్ సేమ్ మన షోల్డర్నే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో షోల్డర్ ఎలా అయితే మనకి బోన్కి కనెక్ట్ అయి ఉంటుందో, సో దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అడిగినప్పుడు హిప్ జాయింట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని చెప్పాలి. ఓకే, అండ్ ఎల్బో జాయింట్. అండ్ అండ్ వన్ మోర్, అనేమియా ఇస్ వన్ ఆఫ్ ద, ఎనేమియా అనేవాళ్ళు ఎనేమియా అనొచ్చు, ఎనేమియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దాని కాజెస్ రాయాలి, అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ రాసినప్పుడు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులోనే కాదు, మనకి ఎస్ఏ క్వశ్చన్లో అడిగిన, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అడిగిన, అందులో ఆర్బీసీ ఫార్మేషన్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, లైక్ ఆర్బీసీ ఫార్మేషన్ అన్నప్పుడు నో ప్రాబ్లం, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా, నార్మల్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ స్పాన్ అని. హెమోగ్లోబిన్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటి, ఎంత దాని లైఫ్ స్పాన్, అండ్ సేమ్ డబ్ల్యూబీసీ ఏంటి, దాని షేప్ ఏంటి, దాంట్లో న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉంటుందా ఆబ్సెంట్ అయి ఉంటుందా, అండ్ సేమ్ ఆర్బీసీ ఏంటి, ప్లేట్లెట్స్ ఫంక్షన్ ఏంటి. సో ఇవన్నీ మీరు యాస్టీస్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ దాన్ని హైలైట్ చేస్తూ రాయండి. ఓకే, మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేమియాస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేమియాస్ అంటే పెర్నాక్యూస్ అనేమియా అని, ఎప్లాస్టిక్ అనేమియా అని. సో ఇందులో 6 టైప్స్ ఉంటాయి. సో ఆ 6 టైప్స్ కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ వాట్ ఈస్ థ్రోంబోసైటోపీనియా, నథింగ్ బట్ ద ప్లేట్లెట్స్. సో ఓకే, అంటే మీకు ఒక నేమ్ అనేది, ఒక టర్మినాలజీ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. లైక్ ఎలా అంటే, లైక్ థ్రాంబోసైట్స్, వాట్ ఈస్ థ్రాంబోసైట్స్ అని అన్నప్పుడు థ్రాంబోసైట్స్ అంటే ఏంటి, సో ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి అంటే మీకు టర్మినాలజీ అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. సో ప్లేట్లెట్స్నే థ్రాంబోసైట్స్ అని అంటాం. సో ఓకే, అండ్ సేమ్ ఇలాగే ఇంకొక టర్మినాలజీ ఏంటంటే, మెయిన్ టర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ గుర్తుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూబీసీ అంటే ల్యూకోసైట్స్ అని అంటాం. అదే ప్లేట్లెట్స్ అంటే థ్రాంబోసైట్స్ అని అంటాం. పీనియా అంటే దాని యొక్క అమౌంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని పీనియా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకోపీనియా అని అడిగినప్పుడు, సో ద అమౌంట్ ఆఫ్ ల్యూకోసైట్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ ఈస్ గెట్ టు రెడ్యూస్డ్ ఆర్ ద అమౌంట్ ఈజ్ రెడ్యూస్డ్ అని రాయాలి. సో సేమ్ థ్రోంబోసైటోపీనియా అన్నప్పుడు సో మీరు ఏం చెప్పాలి, థ్రోంబో కాబట్టి ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ కౌంట్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది అని రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ లింఫ్ నోడ్స్. సో లింఫ్ నోడ్స్ అంటే ఏంటి, అండ్ స్ప్లీన్. సో స్ప్లీన్ అనగానే దాని ఎక్స్ప్లెనేషన్తో పాటు స్ప్లీన్కి ఇంకో నేమ్ ఏంటి, లైక్ గ్రేవ్యార్డ్ అని అంటాం కదా. లైక్ రైట్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ లింఫ్ నోడ్స్. సో లింఫ్ నోడ్స్ యొక్క ఫంక్షన్ రాయాలి. అండ్ వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ లింఫ్ నోడ్స్ అండ్ బ్లడ్కి లింప్కి మెయిన్ ఉన్న డిఫరెన్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ రైట్ ద డివిజన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్కి ఉన్న డివిజన్. సో ఫస్ట్ వాట్ ఈజ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాలి. సో ద సిగ్నల్ క్యారింగ్ ప్రాసెస్ ఆర్ అసలు నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, అండ్ నర్వస్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఏంటి, అందులో సింపథాటిక్ ఎలా క్లాసిఫై అయింది అండ్ పారాసింపథాటిక్ ఎలా క్లాసిఫై అయ్యింది. సో ఇవన్నీ రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ నోడ్ ఆఫ్ రణ్వీర్. సో నోడ్ ఆఫ్ రణ్వీర్ అన్నప్పుడు డైరెక్ట్గా మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఆ నర్వ్ యొక్క స్ట్రక్చర్ గీసి అండ్ రెండు శ్వాన్ సెల్స్ మధ్యలో ప్రెజెంట్ అయ్యేదాన్ని నోడ్ ఆఫ్ రణ్వీర్ అని ఉంటుంది అని లొకేట్ చేయాలి. ఓకే, సో లొకేట్ చేసి అక్కడ దిస్ ఈస్ ద నోడ్ ఆఫ్ రణ్వీర్ అనే ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ అనేది యాడ్ చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ శ్వాన్ సెల్స్. సో శ్వాన్ సెల్ అంటే ఏంటి, సో శ్వాన్ సెల్ ప్రెజెంట్ అయి ఉంటే అది మైలినేటెడ్ అని అంటారు, ఒకవేళ ఆబ్సెంట్ అయి ఉంటే అది నాన్ మైలినేటెడ్ అంటారు. సో డిఫరెన్స్ బిట్వీన్ మైలినేటెడ్ అండ్ నాన్ మైలినేటెడ్ అన్నప్పుడు మీరు అది రాయాలి. అండ్ ఇట్స్ బెటర్ టు డ్రా ద డయాగ్రామ్స్ ఆఫ్ మైలినేటెడ్ నర్వ్ సెల్ అండ్ నాన్ మైలినేటెడ్ నర్వ్ సెల్స్. ఓకే,
లో ఏముంటుంది? సో దీస్ ఆర్ కవర్డ్ విత్ ద మైలిన్ షీట్స్. అన్మైలినేటెడ్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ మైలిన్ షీట్స్. సో వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ ఇవి అంటే మీరు ఇంకోటి ఏం చెప్పాలంటే మైలిన్స్లో అంటే మైలినేటెడ్ షీట్ ఉంటే కనుక ఫాస్ట్గా న్యూరాన్ సిగ్నల్స్ అనేవి క్యారీ అవుతాయి. సో అదే అన్మైలినేటెడ్లో అయితే క్యారీ అవుతాయి బట్ విత్ ద లోస్ట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైలినేటెడ్ అండ్ అన్మైలినేటెడ్ అని కూడా రాయాలి. ఓకే అండ్ నెక్స్ట్ అండ్ వెన్ యూఆర్ కమింగ్ టు ద వాటర్ డెండ్రైట్స్. సో డెండ్రైట్స్ అంటే ఏంటి? సో డెండ్రైట్స్ అన్నప్పుడు సేమ్ ఎలా అయితే మీరు వాట్ ఈజ్ న్యూరాన్ అన్నప్పుడు డయాగ్రామ్ గీస్తున్నారో న్యూరాన్నే గీసి అండ్ డెండ్రైట్స్ అనేవి బ్రాంచెస్ కింద ఫామ్ అయి ఉంటాయి. సో ఫ్రమ్ ద సెల్ బాడీ అని ఇలా మెన్షన్ చేయాలి. ఓకే సినాప్టిక్ క్లెఫ్ట్. సో సినాప్టిక్ క్లెఫ్ట్ అంటే ఏంటో రాయాలి. సో నెక్స్ట్ క్లాసిఫై ద క్రేనియల్ నర్వస్ సిస్టమ్స్. సో క్రేనియల్ నర్వస్ సిస్టమ్స్ని క్లాసిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ యూ నో దట్ వాట్ ఈస్ రాడ్స్ అండ్ కోన్స్. సో రాడ్స్ అండ్ కోన్స్ అని రాసే ముందు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్, వేర్ దే ఆర్ లొకేటెడ్ అని కూడా రాయండి. అండ్ వాట్ ఈస్ కోక్లియా అండ్ వెస్టిబ్యులే. సో కోక్లియా అండ్ వెస్టిబ్యులే అన్నప్పుడు ఫస్ట్ అసలు వాట్ ఈస్ కోక్లియా అండ్ వాట్ ఈస్ వెస్టిబ్యులే, దే ఆర్ ప్రెజెంట్ అట్ ద ఇయర్ అని పెట్టి అండ్ వాట్ ఎవర్ యూ నో ద మ్యాటర్ లైక్ బ్యాలెన్సింగ్ అండ్ హియరింగ్కి ఏది యూజ్ అవుతుంది సో అదంతా రాయాలి. అండ్ నెక్స్ట్ మెన్షన్ ఇయర్ ఆసికల్స్. సో ఇయర్ ఆసికల్స్ ఏమేమి ఉన్నాయి లైక్ 3 ఉంటాయి కదా. సో ఆ 3 రాసి అండ్ వాటి లొకేషన్స్ రాసి అండ్ వాటి యొక్క అట్లీస్ట్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్. ఓకే అండ్ వాట్ ఈస్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఓకే సో రైట్ దట్ అండ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ యూ కెన్ డ్రా ద డయాగ్రామ్ అండ్ మెన్షన్ ద ఈవెంట్స్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. సో ఈవెంట్స్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ రాస్తున్నప్పుడు మీరు మెన్షన్ ద టైం లైక్ ఫస్ట్ అన్నప్పుడు 0.8 సెకండ్స్కి ఇంత, సో ఈ టైంకి ఇంత ఈ యాక్టివిటీ అనేది ఈ సైకిల్ అనేది జరుగుతుంది. సో అలా మీరు రాయండి. అండ్ నెక్స్ట్ డ్రా ద ఈసీజీ. సో ఈసీజీని డ్రా చేయమన్నప్పుడు సో ఫస్ట్ లెట్ దెమ్ నో వాట్ ఈజ్ ఈసీజీ అన్నప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని రాస్తారు కదా. సో అది దాని యొక్క ఎబ్రివేటెడ్ ఫామ్ రాసి అండ్ లేబుల్ డిఫ్లెక్షన్. సో వాటి యొక్క డిఫ్లెక్షన్స్ ఏ డిఫ్లెక్షన్ అంటే ఏంటి లైక్ ఏ వేవ్ అంటే పిక్యూఆర్ ఏంటి అండ్ క్యూఎస్ ఏంటి అంటే క్యూఆర్ ఏంటి ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే అండ్ విత్ ద డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మెయిన్లీ ఎనాటమీలో మనకి ఏం చెక్ చేస్తారంటే మీరు ఎంత మ్యాటర్ రాసినా కూడా మీరు డెఫినెట్గా దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియాలి. సో ఇది ఇక్కడ ఓహో ద స్టూడెంట్ నోస్ వేర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ అని వాళ్ళకి ఐడియా ఉండాలి. సో మీరు యాస్టీస్ దేనికైనా టేక్ ఏ టైమ్ టు డ్రా ద డయాగ్రామ్. ఓకే సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవే వస్తాయని నేను చెప్పను బట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ దిస్. ఇవే క్వశ్చన్స్ని టేక్ ద పాయింట్ యాజ్ ద 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్. సో ఇవి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ వస్తున్నట్టు పెట్టుకుని ఎంత కంటెంట్ రాయాలి అనేది మీరు ఐడియా తెచ్చుకోండి. అండ్ సో మీరు ఎంత మ్యాటర్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి రాస్తారో దట్ ఈస్ ద మోస్ట్ బెనిఫిట్ అనమాట ఎనాటమీలో. సో మెయిన్ దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అండ్ దాంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా అండ్ టైప్స్కి అదే నేమా అండ్ ఫర్దర్గా ఏమైనా నేమ్ ఉందా సో ఇవన్నీ రాయాలి. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఫర్ ఫర్దర్ topics and don't forget to comment for further topics and more videos are up. Okay, thank you.